ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెత గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. లోకంలో బ్రతకాలంటే మనకు ధైర్యం కావాలి. సమస్యలను ఎదుర్కోవాలంటే ధైర్యం కావాలి. ధైర్యాన్ని ఏ పాఠశాలల్లోనూ నేర్పలేరు, ఏ కళాశాలల్లోనూ బోధించలేరు. ధైర్యం ఏ విధంగా వస్తుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ధైర్యం వస్తుంది. నీ జీవితంలో దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప ధైర్యం నువ్వు పొందుకుంటావు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల నాకు ప్రయోజనం ఏంటి అని చాలామంది అనుకుంటారు. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జ్ఞానం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, బలం ఉంటుంది, దీవెన, ఇవన్నీ కూడా దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఇస్తూ ఉన్నాడు. మరి ఏ విషయంలో ధైర్యాన్ని కోల్పోతున్నావేమో, ధైర్యం లేకుండా నశించిపోతున్నావేమో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. యోబు వలే, కొర్నేలి వలే ఎంతోమంది దేవుని భక్తులు ఆయన ఎడల కలిగిన భయభక్తుల్ని నువ్వు కూడా కలిగి ఉంటే దేవుడు గొప్ప ధైర్యం ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు. ధైర్యంతో అసాధ్యాలను కూడా సాధ్యపరచుకోవచ్చు. ధైర్యంతో నువ్వు జీవించినప్పుడు గొప్ప ఆనందంతో, సమాధానంతో కూడా నువ్వు జీవించగలుగుతావు. మరి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దామా?